హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇతనెత్తుకున్నది వరద సుందరి దేవి, సంబరపడుతున్నది, సంతోషపడుతున్నదాట. నాకు బాధ లేదు, నాకు రంది లేదు. ఏడుగురు కొడుకులు, ఏడుగురు కొడుకులతోడ నాకు ఒక్క బిడ్డ పుట్టిందనుకున్నది. అందుకే అంటారవ్వా, ఈ లోకం మీద లంగైన తొంగైన ఒక్క కొడుకు ఉండాలి, ఎట్టిదో గుడ్డిదో ఒక్క బిడ్డ ఉండని అంటారు. కొడుకు లంగైనా దొంగైన తాగువో తోడైన తిరుగువో తోడైనా వాడు ఎన్నడన్నం పెట్టకున్నా గాని అవ్వయ్య చచ్చిపోయినాడు. ఎంత దూరాన ఉన్న వచ్చి తల్లిదండ్రులు చచ్చిపోయినాడు. తల కొర్రాయి పెట్టి తల నీలాలు ఇచ్చి పండుగ చేసుకుంటాడే అవ్వ. ఈ ఉష్కాపురి బంధం లోపల నా భర్త వరద రాదు, నేను వరద సుందరి దేవి. ఏడుగురు నాకు కొడుకులు, కొడుకులతోడ బిడ్డ పుట్టిందా అని సంబరపడ్డది, సంతోషపడ్డది. 21 రోజు దగ్గరికి వచ్చిందాట. నాలా బ్రాహ్మణుల వినిపియ్యవయ్యా, మన బిడ్డ పేరు పెడదామన్నది. 7 బ్రాహ్మణోత్తములు వచ్చిండ్రు. పాలనేతుల పంచంగాలు గడిగిండ్రు. తిథులు నక్షత్రాలు చూసినట్టు ఉన్నది సూర్యబలము, చెప్పినట్టు ఉన్నది చంద్రబలము అని. అన్నలంటే చెల్లకు ప్రేమ, చెల్లంటే అన్నకు ప్రేమ. ఆత్మ కళ్ళని అన్న కళ్ళదైతది. 7 తోడ పుట్టింది. ఈ కన్న బిడ్డ పేరు చక్కని కన్నుల సరోజరమ్మ అని పేరు పెట్టిండ్రు. చక్కని కన్నుల సరోజర దేవాని పేరు పెట్టిండ్రు. కథ పేరు కూడా సరోజరమ్మ కథే. నా బిడ్డకు నేను లాలించలే పాట పాడుతానా అని బిడ్డనెత్తుకొని లాలి పాటలు పాడుతున్నది ఈ మోతములారో. బిడ్డ సరోజర దేవి జోచుతానంద జోచుతానంద
వస్తుంది గాని కరుడు మేమంతే గానికి పొగబంది పెట్టు సాదుకునే బాకి లేదన్నాడు దేవుడు. అన్న బిడ్డను ఎత్తుకొని ఆ తల్లి చూడు అంతలంతలనే బిడ్డనెత్తుకొని బిడ్డ పక్క కూర్చడళ్లకు వరద సుందరి దేవికి కళ్ళకు సీకటచ్చే కళ్ళ ఎములు కళ్ళ పడుతున్నారు. తల్లి గిరగిరగా అంటే ఓ దేవుడు పాడిపోతుంది వంద సుందరి కళ్ళ చూసే ఓ దేవుడా నా ప్రాణం వెళ్ళిపోతున్నది విటో ఒక ఏడాది నేను బ్రతికున్నా నువ్వు ఆడంగా నన్ను రుచు బిడ్డ ఒక 3 ఏళ్ళు బతికున్నా గాని ముచ్చట పెట్టంగా నన్ను రుచులే బిడ్డ ఆడవాళ్ళకైనా కన్న తల్లి ఉండాలి. కన్న బిడ్డలు 96 తప్పులు చేసిన గాని కన్న తల్లి ఉంటే తొడ కింద పెట్టుకొని దాచుకుంటారా? ఆడవాళ్లకు అమ్మగల్ల నాడే 100 రూపాయల గల్ల నాడే భాష వందరాట మగ పుడుకలు జగ పుడుకలు అందరూ నా బిడ్డ నేను ఆడపిల్లని కన్నా నీ కట్టం నేను చూడరాను నీ బాధలు నేను అడగరానే బిడ్డ నా బిడ్డ సరోజన దేవి ఇక నా ప్రాణం పోతున్నది. ఓ దేవుడా నా భర్త వచ్చరాక ఈ భూమి మీద నా ప్రాణాన్ని ఆపు తండ్రి. నా భర్త వచ్చిన తర్వాత నా బిడ్డలు నా భర్త చేతులు వెళ్తున్నారని భర్త రాకడ కొరకు ఎదురు చూస్తున్నదాట. అచ్చిపోయే చూడాలని చేత పట్టుకొని ఆ ఎములతోనే కొట్టాడుతాంది. ఎందుకొరకని అంటే నా భర్త వచ్చినాక నా భర్త చేతులు నా బిడ్డలు పెట్టి నేను కన్ను మూస్తా అనుకోని భర్త గురించి చూస్తుంటే అంతలంతల్ని కచేరి రారాదు రాజు వరదరాజు ఇక 7 మేడలకు రారాదు 7 మేడలకు రారాదు వచ్చినాడే రారాదు వచ్చినాడే భార్య వేడికి వచ్చినాడు. ఆనాడు మూడు ఆ బిడ్డను ముందర పెట్టుకొని నీలారి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి వరద సుందరి దేవికి. గవలాంటి కళ్ళకు రవలో లక్ష్మి పులడుపుతుంది. ఇక భార్య చూసినాడే రారాదు ఎవరు ఏమందరమ్మా ఇక ఇన్ని రోజుల బట్టి నా భార్య బట్టి బిడ్డలు లేదని బాధపడ్డవే బామా. వీళ్ళ బిడ్డ పుట్టింది నీ బ్రహ్మ తీరింది. సంబరపడేటి వెళ్ళ సంతోషపడేటి వెళ్ళ నీ నీలారి కళ్ళల్లో నీళ్లు విరుగుతున్నాయి.
నీకు ఏమి బాధలు వచ్చినాయే నా భార్య బాధలు నాతో చెప్పే సుందరమ్మ భగవంతుడే వచ్చిండు నాదా 7 మడుగుల తోడ బిడ్డ బలవించిండు కానీ కనుడు నా అంతే అన్నాడు గాని సారుకునే బాకి భార్య భర్తలకు ఇద్దరికి లేదన్నాడయ్యా నాదా నేను సాగు కొప్పుకోని సంతానం వేసుకున్నా నేను పోతన పోతన్నా భగవంతుడన్న మాట తప్పది బ్రహ్మ రాసిన రాతలు తప్పయి అంత వచ్చిన గంటము కట్టేసిన తప్పది అట్ల వంట నాటి గీతలు కట్ల వంట గారి తప్పయి ఆటలవ్వా ఇవల్ల చూసినవా ఈ సంఘం వారి ఇళ్ళల్లా సక్కరి తండ్రి గా మల్లయ్య ప్రాణం పోతే గా భార్య లచ్చమ్మకేమి ఎత్తిపాయే 3 బిడ్డలకు అన్నాడు గా బిడ్డలు అల్లుళ్ళు గా కొడుకేమి ఎప్పిపాయే గా మనవరాళ్ళకేమి ఎప్పిపోయిండు నా భార్య లచ్చమ్మనే వెళ్ళిపోదన్నా నిన్ను కొట్టడోళ్ళ నేను కూడా నిన్ను తిట్టడోళ్ళ నేను చూడలే బాబా నాలుడా కుమారు నాలుడా తిరుపతి నాలుడా విష్ణువర్ధన్ నేను వెళ్ళిపోతున్నానయ్యా నేనున్నా డోరే మీ బామ్మరిది ఉంటాడు మీ బామ్మరిది పైనవయ్యా మీ తమ్ముడు ఉంటాండి బిడ్డు మీ అన్నం ఉంటాండి బిడ్డ మీ అన్న పైనవే బిడ్డరారా మరి కొడుక రాదు నేను వెళ్ళిపోతాను కొడుకో ఇక నేనున్నానే ఆడవిల్లలు కొడుక రాదు నా బుధం మీద కావాలి నీ బుధం మీద పెట్టిపోతాను కొడుకో నా నెత్తి మీద బరువు నీ నెత్తి మీద పెట్టిపోతాను కొడుకో ఆడవిల్లలు పగలవురా మీ అమ్మ ఉంటుంది అమ్మ పైలము కొడుకురా నా మనవరాళ్ళు నేను వెళ్ళిపోతాను మీరు పుట్టినాడు సంబరపడ్డా సంతోషపడ్డా
నా బిడ్డ ఈ సంగవారి ఇళ్ళల్లా మల్లయ్య ప్రాణం పోయినట్టుగా మన ప్రాణం పోతున్నదే నారా మన బిడ్డ పైనవయ్యా కొడుకులు ఎక్కడున్నారో కొడుకులు చూడని సాగు మనరైతదా నారా మన బిడ్డల వల్ల చేతులు వెళదాము బిడ్డల వల్ల చేతులు వెళదాము రాదా నా కళ్ళకు సీకట తండ్రులలో నాకు కళ్ళడు తండ్రు ఇక పేరు బతికనే అయ్యా నేను పోతున్నానని ఆ బిడ్డను తీసింది భర్త చేతులు పెట్టింది మాట్లాడుకుంటే మాట్లాడుకుంటా తల్లి వీల కొట్టుకొని పోదేవుడు ప్రాణాలు విడిచినాదే చూసినాడే నారాయణ ఓ వరద సుందరి దేవి ఇది ఏమి కలి మాయా నా భార్య ఏమి కలి మాయా నా భార్య మాయ మీద బంధువయ్యా ఓ బావా మాయ మీద బంధువయ్యా ఓ బావా మాయ నాకు తెలియదాయే నా భార్య నా భార్య ఇన్ని రోజుల వంటి బిడ్డలుగా రాని బాధపడ్డవే బావా బిడ్డలు కన్నవు కానీ కన్నవు గాని బిడ్డలు సాదుకునే బాకి లేదా పెంచుకునే బాకి లేదా ఓ బామా మన బిడ్డకు ఎన్నడు వెళ్ళవార్తలు ఎన్నడు పొద్దు పూకుతుంది మనందుకొరకే అంటారు అవలారా అక్కరారా ఇప్పటికైనా అప్పటికైనా ఏ బిడ్డలకైనా అవ్వయ్య ఉన్నన్ని రోజుల నిండు రూపాయి బలం ఉంటుంది బిడ్డలకు అవ్వ చచ్చిపోతే ఆడాన బలం పోతుంది అయ్య చచ్చిపోతే ఇంత బలం పోతుంది బాబా గంగవారిళ్ళల్లా కన్న తండ్రి మల్లన్న మరణమైపోతే తండ్రి లేని బిడ్డలాయి ఆ బిడ్డ ఏడిసినట్టు మన బిడ్డ లేడు అన్నవా కన్న తండ్రి బ్రతుకున్ననాడు మరి ఆ తండ్రి బ్రతుకున్ననాడు కన్న తండ్రి మల్లయ్య అనుకున్నాడు నా కొడుకు ఒక్కడు నాకు ముగ్గురు బిడ్డలు నా బిడ్డలు బ్రతకాలి నా కొడుకు బ్రతకాలి అని ఉప్పిడు ఉపాసం ఉండి కన్ను పెద్దగా చేసి కడుపు చిన్నగా చేసి నా కొడుకు నా బిడ్డలు నలుగుంట నా వర్తనగా వద్దా అని ముగ్గుట్ల ముచ్చల బతుకుగా వద్దా అని సూచన కైకిలు వేసి చూడని కైకిలు వేసి ఆ భూములు కొన్నడు చాగలు కొన్నడు ఈ కొరనూరు ఊళ్ళో పేరు తెచ్చుకున్న పెద్ద మనిషి మల్లయ్యా బిడ్డలారా నేను పోతానన్నడా కొడకా రాదు నేను పోతానన్నడా గట్లా మన ప్రాణం పోతే మన బిడ్డ ఎవరి శక్తులు కలుగుతుందా అని బల 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 రాదు వల తేలుతాడు రాజు వరదరాజు అనుకున్నాడు ఇప్పటికైనా ఆడవాళ్ళ చేతులు అర్థమాగదు మగవాళ్ళ చేతుల పిల్లగాళ్ళు దక్కరు ఆగో రారాజు వరదరాజు అనుకున్నాడు మరి ఇప్పుడే నాకు 7 కొడుకులు అందరిట్ల పెద్దవాడు బాణాపరాజు ఆగో నా కొడుకు చేతులు పెడతానని ఆ బిడ్డనెత్తుకొని ఇక బిడ్డనల్లా ఎత్తుకోను బిడ్డనల్లా ఎత్తుకొని అయ్యో
తల్లికి బిడ్డ పుట్టినాక తల్లిదండ్రి ప్రాణం పోతుందని అంటే సాగు కొప్పుకొని సంతానం పరం తెచ్చింది మీ తల్లి. మీ తల్లి ప్రాణం వేయింది రాకుండా చేసుకుంటే పిల్లలు వస్తారు, చెడిపోతే ఉండరు, గంట పిల్లలు కుడతారు. ఆగో మరి కట్టుకుంటే ఇల్లు కనబడుతుంది కూడా తవ్వుత బావి కనబడుతుంది. అది తోడ పుట్టిన తోడు చాలుకుంటా నాని నాని బాబు మేము ఎంతో సంబరపడ్డా. ఏడుగురు కొడుకులు రేపు 7 వారి 7 ఇల్లు కట్టుకోని 10 ఇల్లు ఊర కొట్టుకోని 10 ఇల్లు కట్టుకుంటే ఊరాడు పెట్టే తండ్రులు నా కొడుకులకు బిడ్డ లేదా అని ఇవాళ బిడ్డలు కానీ అమ్మ ప్రాణం చేయింది. నా ప్రాణం తండ్రి కొడుకన్నరా మీరు కన్న కొడుకులము మేమున్నాం. మీరు లేకపోతే ఈ రక్తం ఎక్కడి, ఈ మాంసం ఎక్కడి, ఈ తండ్రి ఎక్కడి. నాయన జన్మనిచ్చిన తండ్రివి, జన్మనిచ్చిన తల్లివే అవ్వా. అపగల్ల నాడు పువ్వన్నాడు, పాలగల్ల నాడు పాలు అన్నాడు. ఆగో తగ్గలు ఉంటున్నాడు నాడు తల్లిదండ్రి లేని పిల్లగల్ల కోరలు అన్నాడా. నిన్ను చెరువు లేదు, నిన్న రూపాయి కొత్త ఇంకా 10 రూపాయలు ఇచ్చేది మాకు తెలియదు, 10 రూపాయలు తెచ్చేది మాకు తెలియదు. ఒకనాడు నా కొడుకు బతుకన్నా అని మమ్మల్ని ఎటు పోకుంటానైనా గాని బరువు బాధ్యత నీ నెత్తి నీది, బరువు బాధ్యత మా నెత్తి మీద పెడతావా నాయనా. నీ తోడు నా తోడు పట్టిపోయిన తల్లి తోడు తోడబుట్ట చెల్లె తోడే చెల్లె నిలిచి పెట్టి ఉండవే. మా చెల్లె కాదా మా ఇంటి ఆడబిడ్డ ఎంతైనా గాని అదో అక్కడ ఆడవద్దు ముందరున్నది. నా కొడుకా ఓ నాయన నేను తప్పకుండా ఈ జన్మను ఆడుకుంటానా అని అదో సాగుకుంటానని కన్న కొడుకు బాధరాదు. కన్న తల్లికి మాటలు ఎప్పుడు ఇచ్చాను, కొడుకా నా ప్రాణం పోతుంది కాదు అయ్యా. సావంగా ఒక్క మాట చెప్పుతున్నా, ఇక నా తల్లిదండ్రి మరణం అయిపోయింది. ఈ పోలిపాడు వాడ ఈ చెల్ల ఉట్టకున్న బంగారం అటువంటి మా తల్లిదండ్రి ప్రాణం పోకపోవునాని మీకు మనసుకు బాధ అనిపించి ఏనాడన్నా చెల్లె పెరిగి పెద్దలైనాక ఒక్క మాట మీ నోట అనరాని మాట మీరంటే రాకొడుక. మా అవ్వ లేకపోయేపటికనే, మా నాయన లేకపోయేపటికనే మా 7 అన్నగారు నన్ను తిడతాను కొడతాను రాని. నా బిడ్డ ఏ బాయన్న చూసుకుంటే, ఏ చెరువు అన్న చూసుకుంటే మా కన్న కడుపు కండి పోతుంది కొడుక అని
చనిపోయే ముందట ఆ బిడ్డను మురిసి ముద్దాడి కొడుకు చేతుల పెట్టి విలవిలగొట్టుకొని కన్న తండ్రి పాన వదిలిందు పెద్దలారో పెద్ద కొడుకు పారాపరాలు నిండు తమ్ములారన్నారు మన తల్లి మరణమైపోయింది మన పాప మరణమైపోయిందునా మనకు ఎక్కడే ఉన్నదో మనకు తెలియదు మన పాపే మనకు మనవంటి మనకు ఎక్కడ ఏమున్నదో మనకు తెలియదు ఏ అయ్యకి ఏమిచ్చిండో మనకు తెలియదు నారాయణ ఇంటికి పెద్దోన్ని బాణాపరాలు నెత్తి వీధి బరువు నా నెత్తి మీద పెట్టిపోయినా తమ్ముడా తమ్ములన్న మోలే 6 తమ్ముల తోలుకొని తల్లిదండ్రి దగ్గరగా చిండు అవ్వా అవ్వ నువ్వు ఎక్కడ పోతివే అవ్వా నానా మీరెక్కడ పోతిరే నాయన్న అంటా వర్ర సాగుతుంటే ఈ ముచ్చట ఊళ్ళో ప్రజలకెరికైంది అయ్యలారా పొత్తున మీ తల్లి మీ బాబు చచ్చిపోయింది లంకకు దొంగకు 100 ఏళ్ళ ఆయుసు 5 వాళ్ళకే అర్ధాయుసు అన్నారు జరిగింది ఎవరైనా చెప్తాం కానీ జరగబోయేది ఏ మానవుడు చెప్పడయ్యా నీ చెల్లె ముఖం అన్న చూసుకోని నీ తమ్ముల పట్టుకోని నువ్వు ప్రభుత్వ చేయి కరసెల్ల నీవన్న మోడే పచ్చిగట్టె కొట్టు కట్టి పేడలు కట్టి పేడల్ల భార్య భర్తల వంట పెట్టుకోని పెద్ద కొడుకు తల్లి కక్కి పట్టాలి చిన్న కొడుకు తల్లి కక్కి పట్టాలంటారు కానాడు వక్కి కుండ పట్టుకోని రాగవా గోవింద నరమ్మ ప్యాడాలు లేపినారా ఎత్తుకోను నలుగురేమో సగనంతా పట్టి మందిరా 3 బాటలు చూసినారా ఇప్పుడు ఎత్తినారా ఇప్పుడు గల్లమంటే ఈనాడు ముట్టలేదు ఎక్కడ పుట్టింది ఎంత దిక్కు వాళ్ళు వచ్చి వేయిన దిక్కుడు గల్లం ఎంతనే అయ్యా వాళ్ళు 10,000 మంది చూడు బొమ్మలెక్కి చూడబట్టే అబ్బాయి ఎంతో అన్యాయమో ఒక్కసారి కావచ్చిందంటే ఎంత పుణ్యతలు కావాలి అయినా 10 మందికి అన్నం పెట్టారు దాతము తల్లి ఓ తల్లి నా కొడుకు రమ్మండవే అమ్మా 3 మాటలు చూసిండ్రు దింపుడు గల్లం వేసిండ్రు దింపుడు గల్లం కాడ 4 కోసిళ్ళ బియ్యం పోసిండ్రు 4 రూపాయలు వేసిండ్రు చెవుల నోరు పెట్టి తనెల్ల రాజా తమ్ముల చేత పెట్టివా నీ తల్లి లేదు రాదు నీ తల్లి లేదు రాయినా లేకుంటే వరకు మళ్ళా ప్యాడలేమో అంటే పోయిందాని ప్యాడలు అటువంటి ఎత్తుకోడిగా దుర్యోధను నీ చేత ముఖవాడి పాండవులు మరలా దుఃఖంబు
మీ అమ్మ ముఖం చూసుకుంటూ రాండి ఇక శరమైతే మీ బాబు ముఖం మీ అమ్మ ముఖం మీ కలవడదన్నది అమ్మా ఆరు తమ్ముడు కోరుకున్నారు తల్లిదండ్రి కారణం గారికి ఆగో ముఖం మీద తెల్లబడ్డది గాలి మీద పదండి గాలి మీద పదండి ఏ చెట్టుగా ఏ పుట్ట మీద గారి గోవిందానికి ఆత్మానికి ఎప్పుడు అని చెప్పి పెట్టిందో అప్పటికైనా సచ్చినోళ్ళ పేరు మీద సన్నిళ్ళ తాను చెయ్యను అంటాడు ప్రజల కోరుకున్నాడు గంగ బట్టలకు వచ్చిండ్రు గంగ స్నానాలు చేసిండ్రు పూలు పుష్పాలు తీసుకొచ్చిండ్రు ఇంటి లోపట దీపం ముట్టించిండ్రు అలుకు ఊత వేసి సాగలి రాజన్న ఆగో దీపం ముట్టించిండ్రు ఎప్పుడు పూలు పుష్పాలు తెచ్చి దీపం కాడ వేసిండ్రు ఆట రోజు ఆ ఇంటి కాడ ఎవరొక్కరు ఉంటారాట గానాడు మూడొత్తులు ఎత్తున్నాడు ఐదొత్తులు ఎత్తున్నాడు 9 ఒత్తుల చిన్న కర్మ 11 ఒత్తుల పెద్ద కర్మ ఆటకల్ల వినిపించిండు ఆటలు ఆడించిండు పాటకల్ల వినిపించిండు పాటలు ఆడించిండు ఆగో మా అవ్వ పూలు సంపాదించింది సాగ సంపాదించింది బంగారం సంపాదించింది ఎన్ని సంపాదించింది ఆగో మని ఉన్నప్పుడు అరుచుకొని కొడుకులు ఎందుకు సచ్చినాక సమాధి మీద బర్రెని కట్టిస్తే తినత్తర తాగత్తర తల్లిదండ్రి మని ఉన్నప్పుడు అటువంటి నాయన అన్నం తిన్నవా అవ్వ నువ్వు అన్నం తిన్నవా అవ్వ నువ్వు బీబిగోలు వేసుకున్నావా నాయన పగటిని అన్నం తిన్నరా డాడీ అని కొడుకు కోడలు మందలిస్తే తినకుండా గాని తిన్నంత ఇదమైతుంది ఆగో కొడుకు మాట్లాడకపోతే కోడల్ని మూతిడి దింపితే ఆగో ముక్కాడి దింపితే ఆ రండో ఈ రండో పెట్టుకొని అమ్మాయిలు చచ్చిపోతే ఆగో అటువంటి మంది మానానికి ఆగో అగ్గికుండ పట్టుకొని అమ్మాయిలు దానం చేసుకొని 3 ఒత్తుల్లో 3 ఆటలు కోసి 5 ఒత్తుల్లో 5 ఆటలు కోసి 11 ఒత్తుల్లో ఆటలు కోసి మా నాయన మా అమ్మ మంచిగున్నప్పుడు మటన్ తినేది చికెన్ తినేది ఆగో అటువంటి అయినా కానీ థమ్సాప్ తాగేది మా నాయన ఆగో తెల్లగాలు తాగేది నలగాలు తాగేది ఆగో సుట్ట తాగేది బీడి తాగేది అని ఆగో చిన్న బజ్జీ పెద్ద బజ్జీ నడి బజ్జీ ఆగో మైసూరు బజ్జీలన్నీ వేసి తోక బజ్జీలు అంటే మిరపకాయ బజ్జీలు చేసి వందకాడ ఆగో ఇత్తారికి ఎత్తెత్తు ఎత్తి కళ్ళు థమ్సాపు మోక్కి నాయన ఇక నీకు పెడతాను నాయన ఏ తిను నాయన ఏ తిను అవ్వా అవ్వా మీరు కడుపు నిండా తినోర్రే అవ్వా అని అంటే తినత్తర తాగత్తరా అనయ్యా మంచి అటువంటి గాని మనున్నప్పుడు మంచి నీళ్లు పోయేది కొడుకులు ఎందుకు సచ్చినాక సమాధి మీద బర్రెలు కట్టేస్తే తినరారు తాగరారయ్యా ఏ ఆటకల్లా వినిపించేది ఏ పాటకల్లా వినిపించేది పదార్థాలు వేసుకొని అటువంటి అయినా గాని 10 మేకల కోసి 10 మందిని వినిపించిన నాయన పేరు మీద అవ్వ పేరు మీద మా అవ్వ భూములు సంపాదించింది తాగలు సంపాదించిండు మా నాయన బొర్రు సంపాదించిండు పాలిచ్చ పర్ర 9 బర్ర సంపాదించిండు అని ఆగో అటువంటి మనున్నప్పుడు వరుసకోని కొడుకులు సచ్చినాక సభ మీద బయలుని కట్టితే తినరారు తాగరారయ్యా నెలనాడు నెల మాసికం పెట్టిండు బాణాపరాజు మరి ఇంటికి నేను పెద్దోడు ఆగో నా తమ్ములు అటువంటి నా భార్యను పిలిచి నా చెల్లెను ఆడవాళ్ళ చేతులు అర్థం దక్కది మగోని చేతుల పిల్లలు దక్కరు మరి నా చెల్లెని తీసి నా పెద్ద భార్య నా భార్య సుందరి దేవి 16 ఏళ్ల పరుసు పిల్ల ఎంగు పిల్ల